అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఈ సామెతను నిజం చేస్తూ రాజమండ్రి రూరల్ ప్రాంతంలోని రాయుడుపాకలకు చెందిన నల్లమిల్లి వెంకన్న బాబు అన్నదానాలు చేస్తున్నారు. అయ్యప్ప భక్తులకు రోజు ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారంతో పాటు వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంపై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఈ దానాల కల్లా అన్నదానం శ్రేష్టకరం అంటారు. అదేవిధంగా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతానికి సంబంధించిన రాయుడుపాకల గ్రామానికి చెందిన వెంకన్న బాబు అయితే కనుక గత 10 సంవత్సరాలుగా కూడా అన్నదానం వినూత్నంగా చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా అన్నదానం అనేసరికి ఒక కూర, ఒక సాంబార్, ఇదే విధంగా పరిమితమైన ఆహారమే లభిస్తుంది. ఇక్కడ అలా కాదు, రకరకాల ఆహారం అంతా లభిస్తుంది. అదేవిధంగా కార్తీక మాసం అంతా 41 రోజులు ఏ దీక్ష పూనిన వ్యక్తి అయినా సరే, దీక్షతో ఉన్న వ్యక్తికి 41 రోజులు కూడా ఇక్కడ అన్నప్రసాదాలు ప్రొద్దుటి నుండి సాయంత్రం వరకు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నిత్య వసతులు ఏర్పాటు చేస్తున్నారండి. అసలు దీని అంతటికీ కారణాలు ఏంటి, ఏ విధంగా ఈయన ప్రారంభించారనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే వెంకన్న బాబు గారు, చెప్పండి. అసలు మీరు వేల మందికి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. దాదాపు ఒక రోజులో ఒక 5,000 మంది వరకు చేస్తున్నారు. అసలు ఎంత కార్యక్రమాన్ని మీరు సంకల్పించుకోవడానికి కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? అంటే 10 సంవత్సరాల కిందట మా ఊరు వరకు మేము మాల వేసుకున్నాం. 2003లో మాల వేసుకున్నాం అండి. ఆ మాల వేసుకుని ఆ రోజు మా మదర్ వండిది, మా వండి పెట్టేదండి. కానీ మధ్యలో ఇబ్బంది అయ్యేది. ఏదైనా లేడీస్కి ఇంట్లో ఇబ్బందే కదండి. మాల మనం వేసుకున్నా వాళ్ళు పడి మనకన్నా ఎక్కువ వాళ్ళే ఇబ్బంది పడతారు. అలా కాదని చిన్నగా ఊర్లో మెస్ స్టార్ట్ చేయండి. ఆ స్టార్ట్ చేసి ఊరు వరకు ఒక 5 సంవత్సరాలు మా ఊర్లో ఎంతమంది వేసుకున్నా, అంటే చిన్న ఊరండి ఇది, 30 మంది 40 మంది, ఎక్కువ అంటే 50 మంది వరకు వేసేవారు. మేము వేయకపోయినా స్వాములకి 3 పూటలా సెట్ చేసి వంట మనిషిని పెట్టి అన్ని దగ్గర చూసి చేసేవాళ్ళు. ఇంకా అలా 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ లేఅవుట్ వేసామండి. ఈ లేఅవుట్లో ఇక్కడ పెడదాం, ఇదైతే ఊరికి దూరంగా ఉంది, స్వాములకి ప్రశాంతమైన వాతావరణం, ఇక్కడైతే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టామండి. ఇక్కడ పెడితే ఫస్ట్ సంవత్సరం 100 మంది అండి. ఫస్ట్ 5 సంవత్సరాల ముందు ఫస్ట్ సంవత్సరం 100 మంది అండి. తర్వాత 300 మంది. అంటే ఎవరో మాల వేసుకుందాం, ఇప్పుడు మాల అంటే ఇంక భగవంతుని మనం ఇష్టంగా కొలవడానికి ప్రశాంతమైన వాతావరణం కావాలి, ఇక్కడైతే బాగుంది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరో కూడా ఇంటికాడ ఇబ్బంది పడే స్వాములు, అంటే మనం ఎన్నున్నా ఆ కోరుకుంటుందండి. ఆ కోరుకున్నా కానీ మనం వేయలేని పరిస్థితిలో ఏదైనా అవకాశం ఉంటే వేసుకుందాం, మెస్ ఉంటాయి, డబ్బులైనా సరే మెస్ ఉంటే వేసుకుందాం అన్న ఆలోచనలో అందరూ ఉంటాం. కానీ అది కూడా కుదరదండి 3 పూటలు. అటువంటిది ఇంకేమీ లేకుండా సరే నాకు తోచినంత మటుకి ఆ స్వామి ఏదోలాగా సేవ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎంతమంది వచ్చినా చేద్దామని ఆ 100 మందితో మొదలుపెట్టామండి. కేవలం అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకైనా లేకపోతే అందరు స్వాములని చూస్తుంటారు, ఏ విధంగా చేస్తారు? శివస్వాములైనా, వెంకన్న బాబు భక్తులు మాల వేసుకున్న భవానీలు కానీ ఈ 41 రోజు చేస్తున్నామండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలండి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేవలం రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రాజమహేంద్రవరంలో ఉన్న మొత్తం స్వామిలంతా కూడా ఏ మాల వేసుకున్న భక్తులైనా సరే ఇక్కడికి తరలి వస్తున్నారు. మొత్తం మనంతా విజువల్స్లో చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న భక్తులను కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి భోజనం ఏర్పాట్లు, తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి. ఒక 5 స్టార్ హోటల్ రేంజ్లో ఉంటుందని మొత్తాన్ని కూడా ఏర్పాట్లు, రుచికరమైన వంట. మనకు బయటకు వెళ్ళి మనం ఎవరైనా సరే ఆ స్వామి మాల అనేవారు ఏ మాల ఉన్నా సరే ఇక్కడికి వచ్చి భోజనం చేసే దాకా ఆయన చాలా గ్రాండ్గా చేశారండి. బాగా చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది లేకుండా. కొంతమందికి ఇబ్బందికరమైన వాళ్ళకి డబ్బులు ఉన్నా సరే ఇంటి దగ్గర అవకాశం లేక మాలేసుకుని మానేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సంతృప్తిగా చేసి పెడుతున్నారు ఈ స్వామి. చాలా బాగుంటుందండి అని. అంటే కేవలం భోజనమేనా? అది మార్నింగ్ మీరు ఉదయాన్నే చేసే వడి, అదేవిధంగా స్నాన ఏర్పాట్లు ఇక్కడ ఉండడానికి ఎలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు మీరు చెప్పండి స్వామి. స్వామి శరణ స్వామి, ఇక్కడ స్నానం చేయడానికి కానీ పొద్దున్న వడి, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం వడి కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారు స్వామి. ఎంతమంది స్వాములు వచ్చినా రోజుకి 2,000 3,000 మంది స్వాములు వస్తూనే ఉంటారు. ఎవరికి లేదనకన్నా పెట్టి పంపిస్తారు స్వామి. స్వామి శరణ అంత లిమిట్ ఏమి లేదు స్వామి. ఎంతమంది స్వాములు వచ్చినా ఇక్కడ బాగా జరుగుతుంది స్వామి. స్వామి శరణం.
అయితే మనం చూడొచ్చు ఇక్కడ కేవలం 10 సంవత్సరాల క్రితం 100 మందితో ప్రారంభమైన ఈ అన్న సదుపాయ వసతి అయితే కనుక ఈ రోజు 5,000 వరకు చేరుకుంది. మొత్తం అంతా ఈ 41 రోజు గడిచేసరికి 2,20,000 వరకు కూడా ఇక్కడ అన్నదానం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ అన్నదాన ఏర్పాట్లోని మనం ఒకసారి ఆ విస్తరాకును చూస్తే తెలుస్తుంది అసలు ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయనేది. ఒక పచ్చడి దగ్గర నుంచి మొత్తం అంతా కూడా దాదాపుగా ఒక 150 నుంచి 200 రూపాయలు ఉండే ఒక ఆహారాన్ని అయితే కనుక వీళ్ళు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా మొత్తం ఇక్కడికి వచ్చే ఎవరైతే ఈ మాల వేసుకొని నిష్ఠాగరిష్ఠులు ఇక్కడ భక్తి ఏర్పాట్లు చేసుకుంటారో వీళ్ళందరికీ కూడా పూర్తిగా స్నానాలు చేసేదానికి ఏర్పాట్లు, అదేవిధంగా వసతి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా నిర్వహిస్తున్నారు. మరొక పక్క చూసుకుంటే ఒక పక్క రాజమహేంద్రవరం నుంచి అదేవిధంగా కోరుకొండ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు రాజనగరం వద్ద నుంచి కూడా సుమారు ఒక 5,000 మంది వరకు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ ఆహారాలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా పొద్దున్న పూట వడి, సాయంత్రం పూట వడి, మధ్యాహ్నం పూట భిక్ష, అదేవిధంగా స్నానాలు, ఇక్కడ రూముల వసతి, ఇవన్నీ ఇంత భారీ ఏర్పాటు సుమారు 41 రోజులకి 2,20,000 మంది వరకు కూడా భోజన వసతి కల్పిస్తున్నారంటే ఇది అద్భుతం అని చెప్పుకోవచ్చు.